సినిమాలను పైరసీ చేస్తున్న కేటుగాడిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. తూర్పుగోదావరికి చెందిన కిరణ్ కుమార్ క్యామ్ కార్డు ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు 65 పెద్ద సినిమాలను థియేటర్లోనే పైరసీ చేసి మాఫియాకు అమ్ముతున్నట్టుగా తేల్చారు. ఒక్కో సినిమాకు 400 క్రిప్టో కరెన్సీ తీసుకుంటున్నట్టుగా నిర్ధారించారు పోలీసులు. క్రిప్టో, బిట్ కాయిన్స్ రూపంలో వచ్చిన సొమ్మును ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుంటున్నట్టు గుర్తించారు. ఇటీవల విడుదలైన కన్నప్ప, కుబేరా, అంతకుముందు రిలీజ్ అయిన తండేల్, సింగిల్, కిస్మత్, పెళ్లిగాని ప్రసాద్, గేమ్ చేంజర్, ప్రతిరోజు పండుగే ఇలా ఈ ఏడాదిన్నరలో విడుదలైనటువంటి 40 పెద్ద సినిమాలను పైరసీ చేసినట్లు చెబుతున్నారు. చేతుల్లోకి వచ్చేస్తుంది. అయితే పైరసీ పెద్ద మొత్తంలో దీనివల్ల నష్టపోతున్నామని చెప్పి సినీ పరిశ్రమ గగ్గోలు పెడుతుంది. దీనికి సంబంధించి పైరసీ ఎవరు చేస్తున్నారో ఇప్పటివరకు అర్థం కాని పరిస్థితి. కానీ ఏకంగా హైదరాబాద్ కేంద్రంగా పైరసీ చేస్తున్న యువకుని ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా 7.5 కాలంగా 3,700 కోట్ల రూపాయల సినీ పరిశ్రమ నష్టాన్ని కలిగించిన పైరసీ చేస్తున్న యువకుని అరెస్ట్ చేసి అటు రిమాండ్ పంపించారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇన్స్పెక్టర్ ఉన్నారు. సార్, నరేష్ గారు చెప్పండి, అసలు నిజంగా పైరసీ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, మీ దగ్గర సమాచారం ఏంటి? ఇది పైరసీ వచ్చేసి సార్, ఇప్పుడు చాలా రకాలుగా ఇప్పుడు థియేటర్లో స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నారు. అట్లా కొన్ని హెచ్డి వీడియోస్ కూడా లీక్ అవుతున్నాయి. ఇప్పుడు ఏదైనా న్యూలీ రిలీజ్ అయిన మూవీస్ ఉంటాయి కదా, ఆ మూవీస్ని ఫస్ట్ షోనో లేకపోతే సెకండ్ షోనో అట్లా మూవీస్ టికెట్స్ ముందే ప్రీవియస్గానే అంటే రిలీజ్ అయిన రోజు ముందే వాళ్ళు బుక్ చేసుకొని ఆ కన్సర్న్ థియేటర్స్కి వెళ్ళి అంటే అది కూడా చూసిన థియేటర్స్ ఉంటాయి కదా, సీట్స్ ఉంటాయి కదా, మిడిల్ సీట్లో అయితే పైన అంటే రెగ్యులర్ సీట్స్ అన్ని అట్లా కంఫర్ట్గా ఉంటాయి అనమాట. అంటే స్క్రీన్ అక్కడ నుంచి కొద్దిగా విజిబుల్ బాగున్నది అటు చూస్ చేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటారు. బుక్ మై షో త్రూ లేకపోతే ఏదో రకంగా బుక్ చేసుకొని వాళ్ళు మంచి అంటే హై ఎండ్ మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళి దాన్ని వీడియో రికార్డింగ్ స్క్రీన్ రికార్డింగ్ చేస్తారనమాట. మేబీ ఆ మొబైల్స్ని ఏంటంటే జేబ్ ప్యాకెట్లో పెట్టుకోవడమో లేకపోతే పాప్కార్న్ది బాక్సెస్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకొని వాళ్ళకి కనబడకుండా కన్సిల్ చేస్తూ మొత్తం మూవీ అనేది మొత్తం రికార్డ్ చేసి పైరేట్ చేసి బయటికి తీస్తారు. అంటే ఇప్పుడు మీరు కుమార్ అని ఒకరిని అరెస్ట్ చేశారు. అతను ఏ విధంగా చేస్తున్నాడో, అతను ఎప్పటి నుంచి చేస్తున్నాడో, ఎన్ని సినిమాలు పైరేట్ చేశారు? జానా కిరణ్ కుమార్ అని చెప్పేసి ఈయన యాక్చువల్లీ ఏసీ టెక్నీషియన్, అంటే మా ప్రాపర్ ఆంధ్రప్రదేశ్ అదే. అయితే ఇతను దాదాపు ఒక 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. మాకైతే 2 ఇయర్స్ నుంచి చేస్తున్నా అని చెప్పారు, కానీ దాదాపు ఒక 40 మూవీస్ వరకు చేశాడు. ఇతనికి ట్విట్టర్లో మామూలుగా స్క్రోల్ చేస్తుంటే సమ్ యాడ్ అనేది ఒకటి కనిపించింది. జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే మాకు కంటెంట్ పంపిస్తే దానికి మేము పేమెంట్ చేస్తామని చెప్పేసి వన్ తమిళ్ ఎంవి అని చెప్పేసి ఒక సైట్, ఆ సైట్కి వెబ్సైట్కి వెళ్తే దాంట్లో మా ఈమెయిల్ ఐడి ఉంటుంది. మీరు దాంతో కాంటాక్ట్ అయితే మేము ఫర్దర్ ఏం చేయాలో